హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఈ స్పాకెట్ వీల్ అనేది పోయిందండి. ఈ మిషన్కి లోపల స్పాకెట్ వీల్ కిందన ఉంటుంది. ఈ చైన్సా మిషన్ చూడండి, చెట్లు కట్ చేసే మిషన్. ఒక గురువు గారు తెచ్చారు. గురువు గారికి ఒకరు చూపించు. గురుగారు చూపించు. చూడు గురుగారు, అటు చూడండి. ఆ గురువు గారు తెచ్చారు చైన్సా మిషన్. చూడండి, లోపల స్పాకెట్ వీల్ అనేది పోవడం వల్ల మనకి చైన్ అనేది కరెక్ట్గా అనేది తెగదు. ఇలా స్ట్రైట్ కటింగ్ అయింది, క్రాష్ కటింగ్ అవుతుంది. క్రాష్ కటింగ్ అవ్వడం వల్ల మనకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది. క్రాష్ కటింగ్ వల్ల తెగదు. ఇప్పుడు చైన్ స్పాకెట్ అది మారుస్తుంది చూడండి, స్పాకెట్ వీల్. మనము కొంతమంది మిషన్ లేకుండా మామూలు కొడుతుంటారు. అలా కాకుండా మన దగ్గర మిషన్తో దీన్ని ఓపెన్ చేస్తాము. చూసారా, ఓపెన్ అయిపోయింది మిషన్తోనే. చాలా బాగుంటుందండి. ఇది చూడండి, చూసారా ఈ స్పాకెట్ వీల్ అనేది అరిగిపోయింది బాగా. చూసారా, బాగా రఫ్ అయిపోయింది. దీనివల్ల ఏంటంటే చైన్ అనేది కరెక్ట్గా మూవ్ అనేది అవ్వదు. అలాగే చైన్ అనేది తొందరగా అనేది క్రాష్ కటింగ్ అయిపోద్ది. దీనివల్ల బ్లేడ్ కూడా అనేది తొందరగా అనేది పోద్ది అనమాట, గైడ్ బాల్. ఇప్పుడు దీనికి కొత్తది వేయాలా చూడండి, ఈ స్పాకెట్ వీల్ కొత్తది వేయాలా. స్పాకెట్ వీల్ కొంతమంది కొడుతుంటారు అనమాట. మనం అలా విధంగా కాదు, మిషన్తో అనేది ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే ఇంజిన్ పైన అనేది ఎటువంటి ప్రెజర్ అనేది పడదు. అలాగే ఈ వెయిట్ బెండ్ అవ్వదు అనమాట. కొంతమంది కొట్టి మరీ తీస్తుంటారు, అది అలా కరెక్ట్ కాదు. చూడండి, చాలా సింపుల్ టెక్నిక్. ఓకే, స్టాండర్డ్ అయిపోయింది, లాక్ అయిపోయింది. మరి ఓపెన్ అవ్వదు. ఒకవేళ ఓపెన్ చేయాలంటే ఇలాంటి మిషన్తో ఓపెన్ చేస్తే మనకి నీట్గా అనేది ఓపెన్ అవుతుంది. అందరికీ నమస్తే.